నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? గుండె భాగంలో ఎక్కువ నొప్పిగా ఉంటుందా? శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? కరోనా సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ మరియు వివిధ రకాల గుండె సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శబరినాథ్ సముద్రాల గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా ఈ మధ్య చాలా మందిలో అంటే ఇంతకుముందు ఒక సర్టెన్ ఏజ్లో చూసేవాళ్ళం, ఇప్పుడు అందరిలో కూడా కామన్గా ఈ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్స్ అన్నవి ఎక్కువగా చూస్తున్నాం. సో హార్ట్ ఫెయిల్ అన్నది ఎలాంటి కండిషన్లో జరుగుతుంది? సో బేసికలీ మనము ఫస్ట్ ఇది తెలుసుకునే ముందు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అని తెలుసుకుందాము. హార్ట్ ఫెయిల్యూర్ నార్మల్గా మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. సిమిలర్లీ ఆ ఆర్గన్ తన పని చేసుకోలేకపోతే పర్టికులర్ ఆర్గన్ ఫెయిల్యూర్ అని అంటాం. సిమిలర్లీ మనకి గుండె మెయిన్ ఫంక్షన్ వచ్చి తన పంపింగ్ కనుక చేయలేకపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సపోజ్ మనకి ఇంత గుండె పంపింగ్ నార్మల్గా అరౌండ్ 4 to 5 లీటర్స్ పంపింగ్ అవుతుంది. దానికంటే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు కొన్నిసార్లు లైక్ పని చేసేటప్పుడు కానీ ఉరికితే కానీ అలాంటి సమయంలో కొద్దిగా గుండె ఎక్కువ పంప్ చేయాలి. సో ఆ టైంలో కనుక ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ లైక్ సపోజ్ గుండెపోటు వచ్చినప్పుడు కానీ హార్ట్లో బ్లాక్స్ ఉంటే కానీ ఆ టైంలో మనకి గుండె ఎక్కువ రక్తం అందియలేకపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే కనుక గుండెకి రక్తం తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సో అంటే ఎటువంటి కండిషన్స్లో మనం చూస్తున్నాం ఈ హార్ట్ ఫెయిల్యూర్కి అలాగే హార్ట్ అటాక్కి డిఫరెన్స్ ఉందంటారు? బేసికలీ హార్ట్ అటాక్ అంటే లేమన్ టర్మ్స్లో ఇట్ ఈస్ హార్ట్ అటాక్ లైక్ గుండెపోటు అని అర్థం. లైక్ మనకి హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనకి గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి. గుండెకి అందించే రక్తనాళాలను సప్లై చేయడము 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ మూడిట్లో ఏదన్నా మేజర్ ఆర్టరీ 100% బంద్ అవుతే కనుక మనకి మేజర్ హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటి టైంలో మనకి ఏమవుతుందంటే గుండెకి రక్తం అందడం తగ్గించి గుండె వీక్ అయిపోయి మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే బేసికల్లీ ఏమవుతుందంటే మనకి ఆయాసం రావడం, పడుకుంటే ఆయాసం వస్తుంది, కొందరికి పడుకుంటే దగ్గొచ్చి లేచి కూర్చొని నిద్రపోతుంటారు, కొందరికి కాళ్ళ వాపు వస్తుంది, లేదంటే కొందరికి ఎక్స్ట్రా నీరసం వస్తుంది, ఇంకోటి ఆకలి ఎక్కువ ఉండకపోవడం ఉంటుంది కొందరికి, లేదా ముఖం వాపు వస్తుంది, మూత్రం తగ్గిపోవడము, నడుస్తుంటే ఛాతీ బరువు రావడము, ఛాతీ నొప్పి రావడము, లేదా నడుస్తే ఆయాసం, కొంతమంది బాత్రూమ్ వరకు వెళ్ళి వచ్చినా కూడా దమ్ము వస్తుంది. కొందరికి ఏమవుతుందంటే జస్ట్ పడుకుంటే ఇమీడియట్గా దగ్గొచ్చి లేచి కూర్చుంటారు, లేదా కొందరు 2-3 దిండ్లు పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు. సార్ అంటే కొంతమందికి సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది, వెంటనే స్పాట్లో కూడా చనిపోతూ ఉంటారు కదా, అంటే ఎటువంటి లక్షణాలు ముందు కనిపించకుండా ఉంటుందంటారా? కొందరికి ఎస్పెషల్లీ డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి, లేదా కిడ్నీ ప్రాబ్లమ్, లేదా క్యాన్సర్స్ పేషెంట్స్కి కొందరికి ఏమవుతుందంటే మన హార్ట్ అటాక్ సైన్స్ ఉండకుండా ఉంటాయి కొందరికి. సో ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటాయంటే రొటీన్ చెకప్స్ మనకి డాక్టర్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక యూజువలీ బేసిక్ టెస్ట్స్ అడ్వైస్ చేస్తారు. యూజువల్లీ ఈసీజీ, ఈకో, ఇవి రెండిట్లలో అబ్నార్మాలిటీ ఏమీ లేకుంటే కనుక థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు. థ్రెడ్మిల్ టెస్ట్ లైక్ సపోజ్ మనము హార్ట్ని స్ట్రెస్కి గురి చేస్తాము, లైక్ హార్ట్ని ఎక్కువ పంప్ చేపించి ఆ టైంలో కనుక మనకి హార్ట్కి లోడ్ తట్టుకుంటుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూసి అడ్వైస్ చేస్తాం, అది థ్రెడ్మిల్ టెస్ట్ అని అంటాము. సో ఇటువంటి వాళ్ళకి లైక్ ఎస్పెషల్లీ యాజ్ ఎ టోల్డ్ యూ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ కానీ, లైక్ ఇతర రక్తనరాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే కానీ, లైక్ కాళ్ళ నరాల్లో కానీ, బ్రెయిన్ రక్తనరాల్లో, ఇంతకుముందు పక్షవాతం వచ్చిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకంటే మనము ఫ్రీక్వెంట్గా టెస్ట్స్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దాని ఎవాల్యుయేషన్ అవసరం పడుతుంది. ఎస్ సార్. అలాగే ఈ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనకి హార్ట్ అటాక్ అనేది 3 రూపంలో మైల్డ్, మోడరేట్, సివియర్ అని అంటారు. మైల్డ్ అటాక్ యూజువల్లీ ఏంటంటే మనం అన్స్టేబుల్ యాంజైనా అని అంటాం. యూజువల్లీ ఏంటంటే జస్ట్ కొందరికి చెస్ట్ పెయిన్ అని వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ చెస్ట్ పెయిన్ అన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది కార్డియాలజిస్టే. సో యూజువల్లీ ఫస్ట్ మనం ఎప్పుడైనా హార్ట్ పెయిన్ కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే లైక్ ఛాతీ బరువు, ఛాతీ పట్టుకోవడం కానీ, ఛాతీలో మంట రావడము, చెమటలు రావడము, లేదా వాంతులు రావడము, ఎడమ భుజము లాగడము, ఇది ఉంటుంది. అండ్ మోడరేట్ టు సివియర్ హార్ట్ అటాక్ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు
మనకి గుండెకి రక్తం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ హార్ట్ నుంచి కొద్దిగా కెమికల్స్ బ్లడ్లో రిలీజ్ అవుతుంది. అవి ఏమిటంటే ట్రోపోనిన్స్ అని అంటాము, CKMB అనే టెస్ట్స్ అంటాము. సో ఆ టైంలో కనుక అవి పాజిటివ్ ఉంటే కనుక దీస్ పేషెంట్స్ మోడరేట్ టు సివియర్ హార్ట్ అటాక్ అని అంటాం. ఇటువంటి వారికి గత నెక్స్ట్ కమింగ్ అరౌండ్ 2 to 3 డేస్లో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవసరం ఉంటుంది. ఎనీ టైం పేషెంట్ సడన్గా కొలాప్స్ కావచ్చు, గుండెకి దడ వచ్చి అన్కాన్షియస్ కావచ్చు, లేదా ఆయాసం వచ్చి సడన్గా చాలా విపరీతమైన ఆయాసం స్టేజ్లో తీసుకొని రావచ్చు. ఎస్ సార్. అంటే ఈ హార్ట్ అటాక్ గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉంటాం? ఇంతకుముందు అయితే యాక్చువల్లీ మగవాళ్ళకైతే అబోవ్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, అండ్ ఫీమేల్ లేడీస్కి అయితే అబోవ్ 55 ఇయర్స్ ఉన్న వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేది. ఫీమేల్స్ లెస్ దెన్ 55 ఇయర్స్ ప్రొటెక్షన్ యూజువల్లీ మెయిన్లీ ఎందుకు ఉంటుంది అంటే కనుక మనకి మెన్స్ట్రల్లీ యాక్టివ్ ఉమెన్ లైక్ మెన్స్ట్రేషన్ ఏజ్ గ్రూప్లో మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ ఉంటుంది. సో వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో అందుకే కొద్దిగా ఫీమేల్స్లో ఈ ఏజ్ గ్రూప్లో తక్కువగా ఉంటుంది మన హార్ట్ అటాక్స్ కానీ అవన్నీ. ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక ఈవెన్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ కనుక ఏజ్లెస్లో కూడా హార్ట్ అటాక్ అనేది చూస్తున్నాం. మేబీ ద రీజన్ మేబీ లైక్ స్ట్రెస్ అనేది పెరిగింది, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది లైక్ బీపీ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, షుగర్స్ కానీ, ఇవన్నీ కొద్దిగా చిన్న ఏజ్లో స్టార్ట్ కావడము, స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చీవింగ్, దెన్ అదర్ ఆర్టరీస్ లైక్ నేను చెప్పిన కదా బ్రెయిన్కి పోయే రక్తనాళాల్లో కానీ, కాళ్ళ రక్తనాళాల్లో కానీ, ఇవన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కొద్దిగా చిన్న ఏజ్లో కనుక హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి పర్టికులర్గా ఫ్యామిలీ హిస్టరీ లైక్ సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ లైక్ బాబాయిలు, పిన్నులు కానీ, ఫాదర్, మదర్, సిస్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా చిన్న ఏజ్లో వచ్చే హార్ట్ అటాక్ చిన్న ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటుంది. పర్టికులర్లీ లెస్ దెన్ 40 ఇయర్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ఖచ్చితంగా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కార్డియాక్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఎస్ సార్. అంటే మెయిన్ రీజన్ ఏంటి సార్, ఎందుకని హార్ట్ అటాక్ అన్నది ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా మనం చూస్తున్నాం? స్మోకింగ్ అనేది చాలా విపరీతమైనదో పెరిగింది. దెన్ బీపీ చిన్న ఏజ్లో వస్తుందండి. షుగర్స్ కూడా చాలా చిన్న ఏజ్లో లైక్ బికాస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉంటే కనుక చిన్న ఏజ్లో బ్లడ్ ప్రెషర్, షుగర్స్ రావడము, దెన్ కిడ్నీ సంబంధం ఉన్నప్పుడు చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ వస్తుంది. దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలామంది ఇప్పుడు ఎట్లా అలవాటు అయిందంటే కూర్చున్న ప్లేస్కి అన్నీ దొరుకుతున్నాయి, ఈవెన్ ఫుడ్ కానీ, లిమిటెడ్ వాకింగ్. ఇంతకుముందు అయితే జనాలు చాలా దూరం ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా చాలా దూరం నడిచి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా సౌకర్యాలు పెరిగాయి, యాక్టివిటీ లిమిట్ అయిపోయింది. సో దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ పెరిగిపోయి మన బ్లడ్ ఆర్టరీస్లో జామ్ అయిపోయి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్ సార్. సో ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎన్ని వేస్లో దాన్ని ట్రీట్ చేయొచ్చు? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి సార్? సో మనము హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యూజువలీ ఇది గోల్డెన్ పీరియడ్ అంటామన్నా, గోల్డెన్ హవర్ ఆ గోల్డెన్ పీరియడ్. యూజువలీ ఛాతీ నొప్పి వచ్చినాక వితిన్ 6 to 12 అవర్స్ కనుక వస్తే కనుక మనకి మేజర్ హార్ట్ అటాక్ అంటాం. యూజువలీ ఈ 6 to 12 అవర్స్ లోపల జనాలు క్యాత్ ల్యాబ్ ఉన్న ఫెసిలిటీకి అందుబాటులో ఉంటాయి. లైక్ యూజువలీ ఇన్ ద సిటీస్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంటే లైక్ ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేసి ఏదైతే ఆర్టరీ బ్లాక్ ఉందో దాన్ని ఓపెన్ చేసి స్టెంట్ వేయగలిగితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అని అంటాం. సపోజ్ కొందరికి మన ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ కంట్రీస్ చెస్ట్ పెయిన్ వచ్చినా యూజువలీ వితిన్ సిటీకి రాలేకపోయినా, లేకపోతే డిస్ట్రిక్ట్స్లో రాలేకపోయినా అటువంటి వారికి ఏమవుతుందంటే మనకి క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్ అని ఇస్తాం. అంటే మనకు యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రక్తం గుండె ఆర్టరీస్లో రక్తం గడ్డకట్టి గుండెకి రక్తం ఆగిపోయి ఎట్లా చెస్ట్ పెయిన్ వస్తుంది. సో ఇట్లాంటప్పుడు యూజువల్లీ వితిన్ 12 అవర్స్ కానీ 6 అవర్స్ లోపల ఉంటే కానీ క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్ అనేది లైక్ థ్రాంబోలైసిస్ అని అంటాం. వేరియస్ క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. సో అది కనుక తీసుకుంటే కనుక కొద్ది వరకు ఆ క్లాట్ డిజాల్వ్ అయ్యి మనం రక్త సరఫరా రిస్టోర్ చేసుకుంటే చెస్ట్ పెయిన్ తగ్గి ఫర్దర్ కనుక నెక్స్ట్ రెఫర్ చేస్తే లైక్ యాంజియోగ్రామ్ ఫెసిలిటీ, స్టెంటింగ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి రెఫర్ చేస్తే కనుక మనం ఫర్దర్ గుండె వీక్ కావడం కానీ, ఫర్దర్ గుండెపోటు రావడం కానీ చేయొచ్చు. ఎస్ సార్. సో అంటే హార్ట్ అటాక్ ముందు లక్షణాలు కనిపించినప్పుడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ముందుగా చేయించాలంటారు? సో మనకు బేసికలీ హార్ట్ అటాక్ లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే చాలామందికి
లైక్ కొద్ది దూరం నడిస్తే దమ్ము రావడము, లేదా కొద్ది దూరం నడిస్తే ఛాతీ పట్టేయడం కానీ ఛాతీలో మంట, కొందరిమందికి గొంతు నొప్పి రావడం, నడిస్తే గొంతు నొప్పి, కొద్ది దూరం నడిస్తే గొంతు నొప్పి వస్తుంది, కూర్చుంటే తగ్గిపోతుంది, లేదా కొందరిమందికి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లాగడము, లేదా నడిస్తే ఆయాసం రావడము, కొందరిమందికి కాళ్ళ వాపు రావడము, ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి బేసిక్ టెస్ట్ మనకి ఈసీజీ ఎకో అంటే ఈసీజీ అనేది మన హార్ట్ రిథమ్ చెక్ చేస్తుందండి. ఈసీజీ నార్మల్ ఉండి 2D ఎకో నార్మల్ ఉంది అంటే కనుక వీ అడ్వైస్ థ్రెడ్మిల్ టెస్ట్. దట్ ఈస్ థ్రెడ్మిల్ టెస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ. మనకి హార్ట్ని స్ట్రెస్ గురి చేసి ఆ టైంలో కనుక మనం ఈసీజీ కనెక్ట్ చేసి ఆ ఈసీజీలో మార్పు కానీ పేషెంట్కి కానీ ఎటువంటి చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ ఉంది ఏమైనా తెలుసుకుంటాం. సపోజ్ కొందరిమందికి ఈసీజీ ఎక్కువలో అబ్నార్మల్ ఉంటుంది అంటే ఉంటే వాళ్ళకి డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేసి ఆర్టరీస్లలో బ్లాక్స్ ఉంటే కనుక దాన్ని ట్రీట్మెంట్ చేస్తే కనుక మళ్ళీ సిమ్టమ్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉంటాయండి. ఎస్ సార్. సో అసలు ఈ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి సార్, ఏం చేస్తారు? యాంజియోప్లాస్టీ అనేది గత 10 to 15 years నుంచి యాంజియోప్లాస్టీ అనేది జరుగుతుంది. యాంజియోప్లాస్టీ అనేది మనకి హార్ట్ ఆర్టరీస్లో కానీ యాంజియోప్లాస్టీ బేసికలీ వెజిల్ రిపేర్ చేయడము. ఏ వెజిల్ కానీ సపోజ్ కొందరికి ఏమవుతుందంటే బ్రెయిన్ ఆర్టరీస్లో కనుక బ్లాక్స్ ఉంటే కనుక దానికి కూడా యాంజియోప్లాస్టీ చేయొచ్చు. హార్ట్ రక్తనాళాల్లో కనుక బ్లాక్స్ ఉంటే కనుక యాంజియోప్లాస్టీ చేయొచ్చు. సిమిలర్లీ కాలు రక్తనాళాల్లో కాలు సరఫరా లేకుంటే దానికి కూడా యాంజియోప్లాస్టీ చేయొచ్చు. యాంజియోప్లాస్టీ అంటే ఏమీ లేదు, బేసికలీ ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఆర్టరీలో వైర్ వేసుకొని దాంట్లో బెలూన్, మామూలుగా బెలూన్ ఎట్లా ఉంటుందో అదే విధంగా చిన్న బెలూన్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ చోటన బెలూన్ పెట్టి బెలూన్ని వెడల్పు చేస్తే మనకి రక్త సరఫరా అయ్యి పెయిన్ కానీ ఆయాసం రాకుండా కానీ ఉంటుంది. ఎస్ సార్. అలాగే చాలామంది అంటే కొంతమందిలో మనం చూస్తాం హార్ట్లో హోల్స్ ఉండటం, దాని తర్వాత స్టెంట్లు వేయించుకుంటూ ఉంటారు. అలా వేయించుకున్నాక కూడా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో మీరు అడిగినట్లు హార్ట్లో హోల్ ఉన్నది వేరే ప్రాబ్లం అండ్ స్టెంట్స్ అనేది వేరే ప్రాబ్లం. హార్ట్లో హోల్ ఉన్నప్పుడు అంటే అది యూజువలీ పుట్టుకతోనే వస్తుంది. లైక్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హోల్స్ లైక్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటాము, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ ఆర్ పీడిఏ అని అంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నడిస్తే ఆయాసం రావడము లేదా కాళ్ళ వాపు రావడం ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కనుక బయటపడితే కనుక యూజువల్లీ చాలామందికి ఇవి ఓన్లీ రొటీన్ స్క్రీనింగ్ లైక్ ఆపరేషన్కి ఏదో ఎకో గురించి వచ్చినప్పుడు కానీ లేదా రొటీన్గా టెస్ట్ చేయించుకున్న హెల్త్ చెకప్స్లో కానీ ప్యాకేజెస్లో కానీ చేయించుకున్నప్పుడు మనం 2D ఎకో కనుక చేస్తే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక బయట కనుక ఆప్షన్స్ అనేది మనము ఇంతకుముందు ఏంటంటే ఏఎస్డి కానీ విఎస్డి కానీ పీడిఏ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ ఒక్కటే ఆప్షన్ ఉండేది. కానీ లేస్ట్ 10 to 15 years నుంచి మన కార్డియాలజీ అనేది చాలా అభివృద్ధి చెందిందండి. లైక్ డివైజెస్ అని అంటాం, అంబ్రెల్లా లాంటి ఒక డివైస్ కానీ ఆ హోల్స్ దగ్గర పెట్టేస్తే కనుక ఆ హోల్స్ అనేది క్లోజ్ అయిపోయి నార్మల్ లైఫ్గా వితౌట్ ఆపరేషన్ లేకుండా బయటపడతారు చాలామంది, ఎస్పెషల్లీ ఈ 3 డివైజెస్. సో స్టెంట్స్ అనేది ఎప్పుడు వేస్తామంటే కనుక మనం హార్ట్ ఆర్టరీస్లో కనుక బ్లాకేజెస్ ఉంటే కనుక, నేను చెప్పాను కదా హార్ట్లో 3 ఆర్టరీస్ అనేది ఉంటాయి, ఈ 3 ఆర్టరీస్లో కనుక బ్లాక్స్ ఉంటే మనం స్టెంట్ వేస్తాం. యూజువల్లీ మోర్ దెన్ 70% బ్లాక్స్ ఉంటే కనుక మనం ఆర్టరీస్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్ట్ పెయిన్ కానీ ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి టైంలో మనం యూజువల్లీ యాంజియోగ్రామ్ చేసి, యాంజియోగ్రామ్ అనేది టెస్ట్ మాత్రమే, మనం యాంజియోగ్రామ్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్స్ అనేది ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి యూజువల్లీ 3 ఆప్షన్స్ ఉంటాయి, మందులు వాడడము లేదా స్టెంట్స్ వేయడము లేదా బైపాస్ ఆపరేషన్ పెట్టడం. యూజువల్లీ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి లెస్ దెన్ 50% ఉన్నాయంటే కనుక బ్లాకేజెస్ యూజువల్లీ మందులతో మేనేజ్ చేయమంటాము. లేదా మోర్ దెన్ 70% ఒకటే ఆర్టరీ బ్లాకేజ్ ఉంది అంటే కనుక స్టెంట్ అడ్వైస్ చేసి మిగతా ఆర్టరీస్ని మెడికల్ మేనేజ్మెంట్ మీద మేనేజ్ చేయమంటాము. లేదా మల్టిపుల్ బ్లాకేజెస్ యూజువల్లీ మోర్ దెన్ 70% బ్లాకేజెస్ ఉంటే కనుక ఓపెన్ హార్ట్ సర్జరీ యూజువల్లీ సజెస్ట్ చేస్తాము. ఎస్ సార్. అలాగే ఈ ఒబేస్ పీపుల్లోనే ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది అంటూ ఉంటారు. సో ఇందులో నిజం ఎంత? అవునండి, ఒబేస్ పేషెంట్స్ పర్టికులర్లీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ ఇటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ పీపుల్ యూజువల్లీ ఒబేసిటీ అనేది ఉంటుంది. పర్టికులర్లీ ఈ పీపుల్లో అబ్డమెన్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి యూజువల్లీ ద ఫ్యాట్ అనేది బ్లడ్లోకి చేరుకొని మన హార్ట్ ఆర్టరీస్లో కానీ లేకపోతే బ్రెయిన్ ఆర్టరీస్లో కానీ లేదా రక్త నరాల్లో కానీ కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూజువల్లీ 10 to 15 years లేదా సడన్గా ఓవర్ 5 to 10 yearsలో కానీ హార్ట్లో కొలెస్ట్రాల్ చేరుకొని క్రమేణంగా మన ఆర్టరీస్ సన్నబడిపోయి
హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఎస్ సార్. సార్ అలాగే ఒక పేషెంట్కి హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులు అతను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, దాని తర్వాత అతని లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? హార్ట్ సర్జరీస్ అంటే యూజువలీ మనం అట్లీస్ట్ మనము చెస్ట్ ఓపెన్ చేస్తారండి మేజర్ హార్ట్ సర్జరీ ఉన్నప్పుడు, బైపాస్ సర్జరీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. మనం యూజువలీ అట్లీస్ట్ 1 week to 10 days ఆఫ్ హాస్పిటల్ స్టే ఉంటుందండి. అండ్ యూజువలీ బెడ్ రెస్ట్ అరౌండ్ 4 weeks అడ్వైస్ చేస్తాం, ఎందుకంటే ఈ చెస్ట్ అనేది ఓపెన్ చేస్తారు, యూజువలీ అతుక్కోనికి అట్లీస్ట్ మనకు 4 weeks టైం పడుతుంది. అండ్ యూజువలీ లైక్ ఒబేస్ పేషెంట్స్ కానీ, లైక్ కిడ్నీ సంబంధించిన పీపుల్ కానీ, ఆర్ షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటే కానీ, ఇటువంటి వాళ్ళకి హీలింగ్ ప్రాబ్లమ్స్ ఉండి కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉంటున్నాయండి. ఎస్ సార్. సో మెయిన్గా ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటారు? సో నార్మల్ పీపుల్ కావచ్చు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, అలాగే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్, మనం ఇంతకుముందు తెలిసిందే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వాట్ ఆర్ హౌ టు ప్రివెంట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్? సో బేసికలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలండి. సో హౌ డూ యూ అవాయిడ్ సెడెంటరీ లైఫ్? వీ యూజువలీ అడ్వైజ్ అట్లీస్ట్ brisk walking about 45 minutes per day, at least 5 days in a week to do brisk walking. Then avoid smoking, because at least one pack of cigarette or 1 cigarette per day, it increases the risk of heart attack by 10 times. Even passive smokers or active smokers or ex-smokers, all these people are at increased risk for heart related issues. Then diabetes, sugar long standing ఉన్నవారు రెగ్యులర్ ఫిజిషియన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ డయాబెటీస్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే షుగర్ కనుక కంట్రోల్ కాకపోతే ఇటువంటి వారికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంది. దెన్ కిడ్నీ ప్రాబ్లం ఉండి డయాలిసిస్ అవుతున్న వారికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. బీపీ కనుక ఉంటే కనుక స్ట్రిక్ట్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి. దెన్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అండ్ మైల్డ్ ఆల్కహాల్ ఇంటేక్ అట్లీస్ట్ monthly once is a benefit for the heart. Then tobacco consumption should be avoided. Then about the diet, we should encourage fresh fruits, fresh vegetables, at least a cup of fruit or a cup of vegetables in a diet daily. Encourage avoid dairy products. Then we should encourage green leafy vegetables. Then avoid dairy products, as I told you. Then any high carbohydrate diets like ice creams gaani, then dairy products కానీ all these should be avoided. ఎస్ సార్. సో ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ ఉంది. సో ఈ కోవిడ్ అన్నది మెయిన్గా బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, లైక్ లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ అని, అలాగే హార్ట్ కూడా అని అంటున్నారు. సో ఎంతవరకు ఆ ఎఫెక్ట్ అన్నది ఉంటుందంటారు? సో కోవిడ్ అనేది ఇప్పుడు ఇట్స్ ఎ మల్టీ ఆర్గన్ డిసీజ్. బేసికలీ ఇనిషియలీ ఇట్ స్టార్టెడ్ ఓన్లీ విత్ ద లంగ్స్, లైక్ ఆ లంగ్స్లో న్యూమోనియా ప్యాచెస్ డెవలప్ అవుతున్నాయి. క్రమేణంగా చూస్తుంటే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిసీజ్ ఎవల్యూషన్ చూస్తే కనుక మనకి ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి ఏమవుతుంది అంటే కనుక ఈ కోవిడ్ పేషెంట్స్కి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం చూస్తే కనుక కాళ్ళ రక్తంలో బ్లడ్ క్లాట్స్ కావడం కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కట్టి పక్షవాతం రావడం కానీ, దెన్ అటువంటి బ్లడ్ క్లాట్ కనుక లంగ్స్లో పోయి పల్మనరీ థ్రాంబోఎంబోలిజం, కామనెస్ట్ ప్రాబ్లం వచ్చి కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టుకొని లంగ్స్లోకి వెళ్ళి పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటాం. ఇది చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి వచ్చి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ హార్ట్ అండ్ డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ అయ్యి వైరల్ మయోకార్డైటిస్ అని వస్తుంది. ఈ మయోకార్డైటిస్ ఏమవుతుంది అంటే కనుక హార్ట్ లేయర్ని ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల ఆయాసం వచ్చి లంగ్స్లో నీరు చేరడం అవుతుంది. ఇంకోటి వచ్చి సిమిలర్గా మన క్లాటింగ్ ఎక్కడైతే అవుతుందో హార్ట్ ఆర్టరీస్లో కూడా క్లాట్ అయిపోయి మన హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్, ఏమీ ప్రాబ్లం లేకున్నా కూడా జస్ట్ హార్ట్ ఫెయిల్యూర్, ఇంతకుముందు హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే కనుక ఈ కోవిడ్ వచ్చినాక హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువైపోయి వెంటిలేటర్ మీద పోయి మార్టాలిటీ అనేది పెరిగింది ఇటు హార్ట్ పేషెంట్స్ని. ఎస్ సార్. సో ఇప్పుడు అంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్స్లో దీనికి కేర్ కూడా అంటే సేమ్ ఇలానే లైక్ యూ సెడ్ బ్రిస్క్ వాకింగ్ అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్, సో ఇవి చేసుకుంటే సరిపోతుంది అంటారా? ఎస్, as I told you and as you rightly mentioned, the lifestyle modifications is mandatory. దెన్ కోవిడ్ ట్రీట్మెంట్ ఎలాగే నడుస్తుందో సిమిలర్లీ మనం హార్ట్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇంతకుముందు కనుక హార్ట్ ట్రీట్మెంట్ కనుక ఏదన్నా వాడితే కనుక అది కంటిన్యూ చేయాలి. అండ్ మయోకార్డైటిస్కి తగ్గట్టు లేదా హార్ట్ ఫెయిల్యూర్ తగ్గట్టు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకొని అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే చాలా వరకు గట్టెక్కొచ్చు. ఎస్ సార్. అలాగే చాలామంది మనం చూస్తుంటాం సొంత మెడికేషన్కి వెళ్తూ ఉంటారు, లైక్ ఛాతీలో మంట కావచ్చు, లేకపోతే ఆయాసం, వేరే సమస్యలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? మీరు అన్నట్టు చాలా కరెక్ట్ అండి.
పర్టికులర్లీ ఇండియాలో కానీ త్రూఅవుట్ ద వరల్డ్ కానీ చాలా కామన్ ప్రాబ్లం వచ్చి ఛాతీలో మంట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమవుతుందంటే మెడికల్ షాప్కి వెళ్ళి లైక్ ఛాతీలో మంట అనగానే గ్యాస్ ట్రబుల్ అనుకొని ఓవర్ ద కౌంటర్ ది సేల్ మెడికేషన్స్ లైక్ సిరప్స్ కానీ అంటాసిడ్స్ కానీ తీసుకుంటే కొద్దిగా పార్షల్ రిలీఫ్ వస్తుందండి. దెన్ తర్వాత చూస్తుంటే ఆ రిలీఫ్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఎంత గ్యాస్ టాబ్లెట్స్ వాడినా కూడా తగ్గకపోవడంతో దెన్ దే కమ్ టు ఏ కార్డియాలజిస్ట్. సో ఎస్పెషలీ మనం ఎటువంటి టైంలో కలవాల్సి వస్తుంది లైక్ ఛాతీ మంట అనేది అంటాసిడ్స్ కానీ లేదా సిరప్స్ కానీ తగ్గకపోతే కనుక ఇట్స్ అలార్మింగ్ సైన్. ఇట్స్ బెటర్ టైమ్ టు కన్సల్ట్ ఏ కార్డియాలజిస్ట్ అండి. ఎస్ సార్. అంటే ఒకసారి హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత ఈవెన్ కేర్ తీసుకున్నాక కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్, లైక్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కానీ హార్ట్ స్టెంట్స్ అయిన తర్వాత కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేది అవకాశాలు ఉంటున్నాయండి. పర్టికులర్లీ మనము ట్యాబ్లెట్స్ అనేది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఒకసారి హార్ట్ సర్జరీ కానీ హార్ట్లో స్టెంట్స్ కానీ వేసి ఉంటే కనుక కంపల్సరీ మెడికేషన్స్ అనేది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. పర్టికులర్లీ అందులో ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రిల్ కానీ కొలెస్ట్రాల్ లోవరింగ్ ట్యాబ్లెట్స్ మనీ ఖచ్చితంగా జీవితంలో ఖచ్చితంగా వాడాల్సింది అండి. దాంతోపాటు కొద్దిగా పంపింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు కొన్ని మెడికేషన్స్ లైక్ ఏంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కానీ ఏసీ ఇన్హిబిటర్స్ కానీ బీటా బ్లాకర్స్ అని దెన్ ఆల్డోస్టెరాన్ యాంటాగానిస్ట్ కానీ ఈ 3 ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. ఇంకోటి ఆయాసం ఎక్కువ ఉన్న వారికి కొద్దిగా మూత్రం రానికి ట్యాబ్లెట్స్ పెడతాము, అది ఉంటుందండి. దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, షుగర్ కంట్రోల్ కానీ బీపీ కంట్రోల్ కానీ ఇవన్నీ కనుక చేస్తే కనుక యూజువలీ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ రికరెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ లెస్. బట్ స్టిల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్స్పైట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీ స్మోకింగ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేకున్నా కూడా కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తుంటాయండి. అటువంటి వరకు రిపీటెడ్గా సర్జరీస్ కానీ రిపీటెడ్గా లైక్ ఏమన్నా ఫీజిబిలిటీ ఉంటే యాంజియోగ్రామ్ చేసి మళ్ళీ స్టెంట్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా, లేదంటే ఆప్షన్స్ ఇట్లాంటి వారికి రిపీటెడ్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫెయిల్యూర్స్లోకి వెళ్తుంది అంటే కనుక ద ఆప్షన్స్ లెఫ్ట్ ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంటుందండి. ఎస్ సార్. సో ఇప్పుడు చాలామంది అంటే హార్ట్ సర్జరీ అనగానే చాలా భయపడిపోతున్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్ మెడికల్ ఎక్స్పీరియన్స్లో ఇంతకు ముందున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి సో ఇప్పుడు ఎలాంటి కొత్త టెక్నాలజీ అవైలబుల్లో ఉంది, ఏం చెప్తారు? సో ఇప్పుడు బేసికలీ మనము హార్ట్ ఫెయిల్యూర్కి ఇంతకుముందు ఓన్లీ మందులు తప్ప ఇంకేం ఆప్షన్ ఉండేది కాదండి. లైక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవల్యూషన్ ఆఫ్ ద డిసీజ్ ఉన్నప్పుడు లైక్ యాంజియోగ్రామ్ అని చేసి యాంజియోప్లాస్టీ అనేది వచ్చింది. దాని తర్వాత బైపాస్ అనేది యాంజియోప్లాస్టిక్ అంటే ముందు బైపాస్ ఆపరేషన్, ఇంతకుముందు ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఉంటే కనుక బైపాస్ ఆపరేషన్ ఇచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చిందండి యాంజియోప్లాస్టీ అనేది, ఇంతకుముందు కవర్ చేసినట్టు యాంజియోప్లాస్టీ అనేది వచ్చింది. యాంజియోప్లాస్టీ చేసినాక కొందరికి హార్ట్ ఫెయిల్యూర్ అనేది రికరెంట్గా వస్తుంటుంది. సో ఇట్లాంటి వారికి ఏమవుతుంది అంటే కనుక బేస్ లైన్ ఈసీజీలో కనుక లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కానీ బ్రాడ్ ఉంటే కనుక ఒక ఆప్షన్ వచ్చి కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అని అంటాము. అంటే లైక్ సిఆర్టీ, లైక్ ఇది ఒక పేస్ మేకర్ అండి. ఒక పేస్ మేకర్ లాంటి డివైస్ హార్ట్లో పెట్టి కొద్దిగా హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు ఉంటుంది అండి. ఇంకోటి కొందరికి కారణం లేకుండా సడన్గా కార్డియాక్ డెత్ వస్తుంది ఇట్లాంటి హార్ట్ వీక్ ఉన్నందుకు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి. అటువంటి వారికి ఐసీడీ అంటే సడన్ డెత్ ప్రివెన్షన్ కొరకు ఐసీడీ మామూలుగా మనం సినిమాలలో చూస్తుంటే కనుక కొందరికి షాక్ ఇస్తారు. అటువంటిదే డివైస్ అనేది లోపట పెట్టగలిగేది జరుగుతుంది ఇప్పుడు. లైక్ సపోజ్ మనకి హార్ట్ రిథమ్ కనుక అబ్నార్మల్ తెలిస్తే కనుక ఆ డివైస్ లోపట పెడితే కనుక మనం బయటికి వెళ్ళి షాక్ ఇచ్చే బదులు లోపటనే ఆ డివైస్ అనేది కనుక్కొని షాక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లైక్ వెస్టర్న్ కంట్రీస్లో కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా జరుగుతున్నాయి. మన ఇండియాలో డోనర్స్ అనేది చాలా ఆర్గన్స్ అనేది వేస్ట్ అవుతున్నాయి. సో కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే లైక్ జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ నడుస్తుంది ప్రజెంట్లీ. లైక్ ఎవరైతే కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ నెసెసిటీ ఉందో ఈ దీంట్లో జీవన్ దాన్లో ఎన్రోల్ చేసుకుంటే కనుక లైక్ సపోజ్ వెన్ ఎవర్ ద డోనర్ ఈజ్ అవైలబుల్ you can readily take up for the patient for cardiac transplantation. Then before suppose cardiac transplantation is not available కొన్ని ఆప్షన్స్ ఏంటంటే ఎల్వి అసిస్ట్ డివైజెస్ అని అంటాం. హార్ట్లో కొన్ని డివైజెస్ పెట్టి కొద్ది కాలం వరకు మనము హార్ట్ పంపింగ్ వరకు ఇంప్రూవ్మెంట్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొందరికి అవాయిడ్ చేయగలుగుతాము. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ అంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే ఈ గుండె సమస్యలకి చక్కటి పరిష్కారాలు మార్గాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.